హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయిబాబా 9 గురువారాల వ్రతం వీడియో ఉంది కదా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా మంది కామెంట్ చేశారు. వాళ్ళ డౌట్స్ కానీ లేదు నేను పూజ ఎలా చేసుకున్నాను అనే దాని గురించి మంచి మంచి కామెంట్స్తో నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. నా ఛానల్లో అన్ని వీడియోస్ కంటే ఆ వీడియోకే 100 లైక్స్ వచ్చాయన్నమాట. లైక్ చేసిన వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. సో ఈ వీడియోలో ఏంటంటే వ్రతం అయిపోయిన తర్వాత అన్నీ నేను ఎలా సర్దుతాను అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు కదా, ఖచ్చితంగా చూపిస్తాను అని ప్రామిస్ చేశాను. సో అందుకే ఈ వీడియో నేను పూజ అయిపోయిన తర్వాత ఎలా అన్ని సదురుతాను అనేది చూద్దాం. నేనైతే నెక్స్ట్ డే కాకుండా అదే రోజు ఈవినింగే ఇవన్నీ సదురుకుంటానండి. మళ్ళీ ఫ్రైడే రోజు పూజ మనకి లేట్ అవుతుంది కదా ఇవన్నీ సదిరేసరికి, అందుకని నేను ఇలా ఈవినింగే సదురుకుంటా అనమాట. ఫస్ట్ అయితే ఫ్రూట్స్ అన్ని తీసి ఇలా పక్కకు పెట్టుకున్నాను. నైట్ భోజనం చెయ్యం కాబట్టి నేను అవే ఫ్రూట్స్ తింటానన్నమాట. ఇలా ప్రతి వారం కొట్టిన కొబ్బరికాయలు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నాను. 9 గురువారాలు అయిపోయాక ఏదైనా పచ్చడి చేసుకోవచ్చు అని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను అనమాట. ఈ దీపపు కుందులు ఉన్నాయి కదా, అందులోని ఒత్తులన్నీ తీసి పక్కకు పెడుతున్నాను. నెయ్యితో దీపారాధన చేశాం కాబట్టి క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టమే, అందుకనే ఈ రోజే క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి కూడా నెయ్యి పోస్తున్నారు, మీ దీపం అసలు ఎప్పుడు నిండుకుంటుంది, అంతంత నెయ్యి పోస్తున్నారు అని ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట. నేనైతే మార్నింగ్ 11 o'clock అట్లా పూజ చేసుకుంటున్నానండి. సో ఈవినింగ్ దాకా దీపం వెలుగుతూ ఉండాలని ఆ వీడియోలో మెన్షన్ చేశాను కదా, అందుకే నేను అంత నెయ్యి వేస్తున్నాను. అంతేగాని మాకు డబ్బులు ఎక్కువై నేను అంత నెయ్యి వేయట్లేదండి. ప్లీజ్ మీరు అలా కామెంట్ చేస్తే నాకు ఆ రోజు చాలా బాధ అనిపించిందండి. సింగిల్ డ్రాప్ కూడా నెయ్యి లేదు చూడండి, చాలా చక్కగా వెలిగాయి అన్నమాట దీపాలు. బాబాకి పెట్టిన పాలు ప్రసాదం ఇవి నేను ముందే తీసి తింటానన్నమాట, బట్ మీకు చూపించడం కోసం ఈరోజు ఇలాగే ఉంచాను. ఇవి వచ్చేసి బాదం పాలు అన్నమాట. నేను ఈరోజు ప్రసాదంగా సేమ్యా చేసుకున్నాను. పాలతో చేసిన నైవేద్యం ఏదైనా పెట్టుకోవచ్చు, ఈ రెండు కలిపి తినేస్తామన్నమాట. కిచిడి కానీ, అటుకుల పాయసం కానీ, పాలకోవా కానీ, ఖీర్ కానీ ఇలా మీకు ఇష్టమైంది ఏదైనా నైవేద్యంగా పెట్టచ్చు. పాలతో తయారు చేస్తుంటే సరిపోతుంది. డే అంతా ఇలా ధూపం వెలిగిస్తూనే ఉండాలి అని చెప్పాను కదా, ఇదే మనం తునిలాగా భావించి ఈ బొట్టుని మనం నుదుటిన ధరించాలన్నమాట. కావాలంటే ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని డైలీ పెట్టుకోవచ్చు. మేమైతే ఈ రోజే పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా ప్లేట్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా గిన్నెలో వాటర్ తీసుకోండి, అందులో ఈ పసుపు గణపతిని వేయాలన్నమాట. డే అంతా అలాగే ఉంటుంది కాబట్టి చాలా డ్రైగా అయిపోయి ఉంటుంది. సో ఇందులో నానబెట్టేస్తే ఒక 5 minutes లిక్విడ్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. అలా అయిన దాన్ని తీసి మనం చెట్టు మొదట్లో పోసేసుకుంటే సరిపోతుంది. ఈ పసుపు కెమికల్ది కాదండి, నేను పట్టించిన పసుపు. చెట్టు మొదట్లో పోస్తే చెట్టు పాడైపోతుంది అక్క అని కామెంట్ చేశారు. చెట్టు మొదట్లో అంటే కొంచెం పక్కకు పోయామని అండి నేను అనింది. మీరు ఏదైతే తొక్కని ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో దాన్ని పోసుకోండి. బాబాకి అష్టోత్తరం ఇలా వెండి పూలతో చదువుకున్నాను కదా, సో ఆ పూలన్నీ ఒక బాక్స్లో వేసుకుంటున్నాను. బాబాకి పెట్టిన పువ్వులన్నీ, ఈ తమలపాకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దండి. చెట్టుకు వేసినా ఏం కాదు, కంపోస్ట్ లాగా ఉంటుంది. బట్ నేనైతే ఇలా కవర్లో స్టోర్ చేసుకొని, మాకు డైలీ మార్నింగ్ ఇక్కడికి ఆవులు వస్తాయన్నమాట ఇంటి ముందుకే, వాటికి మిగిలితే బనానాస్తో కలిపి ఇవన్నీ ఆవుకే పెడుతున్నానండి. అందులో బియ్యము అవన్నీ ఉంటాయి కదా, ఆవు మొత్తం కంప్లీట్గా తినేస్తుందన్నమాట. దేవుని చిత్రపటాన్ని మీరు కదిలించిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నా సరే లాస్ట్లో కదిలించినా సరిపోతుంది. నేనైతే ఇలా లాస్ట్లో చేస్తున్నాను. ఈ తీసిన చిత్రపటాన్ని మళ్ళీ దేవుడి గదిలో పెట్టుకుంటున్నాను అనమాట. ఫోటో కింద ఉన్న బియ్యాన్ని నేను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అని చెప్పాను కదా, సో అదే అండి ఈ బాక్స్ మిల్క్ మేడ్ బాక్స్లో నేను వేసుకుంటున్నాను. 9 వారాల బియ్యాన్ని మొత్తము ఇందులో వేస్తే నాకు ఆ బాక్స్ నిండుతుంది అని అర్థమైందనమాట, అందుకే ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో బియ్యం మీద పసుపు కుంకుమ వేస్తున్నారు కదా, మళ్ళీ ప్రసాదం ఎట్లా చేసుకుంటారంటే మనం వాష్ చేస్తే ఆ పసుపు కుంకుమ పోతుందండి, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేనైతే బెల్లం రైస్ చేసుకుందాం అనుకుంటున్నాను. 9 వారాలు అయిపోయిన తర్వాత 10వ వారం బెల్లం రైస్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ప్రతి వారం కొత్త టవల్ అవసరమా అని అంటున్నారు. లేదండి, నేను ఇదే టవల్ని వాష్ చేసుకుంటున్నాను. దాంతో పాటు మనం తుడుచుకున్న టవల్ నాప్కిన్ ఉంది కదా, సో ఈ రెండింటిని కలిపి నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట.
అనమాట. అవి ఆరిపోయిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్కి వాడుకుంటున్నాను. పూజ చేసుకున్న పీఠం ఉంది కదా, ఇది ఒక కార్నర్లో ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వారానికి క్లీన్ చేసుకుంటా. అనుకోకుండా మా లైన్ వాళ్ళు ప్రసాదం ఇచ్చారండి. ఇది వెంకటేశ్వర స్వామి తిరుపతి ప్రసాదం అనమాట. లడ్డు ఆల్రెడీ పిల్లలు తినంగా మిగిలింది నాకు ఇంతే అనమాట. సో తను సిస్టర్ నాకు ఈ గాజులు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రా, బ్యాంగిల్స్ తీసుకొచ్చినందుకు తిరుపతి నుండి. అలాగే షిరిడి వెళ్ళారనమాట ఇంకో సిస్టర్, తను కూడా ప్రసాదం తీసుకొచ్చింది. నేను ఇంతవరకు షిరిడి ప్రసాదం చూడలేదండి. షిరిడి నేను వెళ్ళలేదు, నాతో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళలేదు. సో అందుకే నాకు ఈ ప్రసాదం ఎలా ఉంటుందో తెలియదు. అక్కడ ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ చక్కెర బిళ్ళలు, పాలకోవా ఇవే ఉంటాయంట. 7వ వారం నాకు ఇలా షిరిడి ప్రసాదం దక్కింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. లిక్విడ్ లా ఫామ్ అయిన ఈ పసుపు గణపతిని నేను ఇలా చెట్టు పక్కన పోస్తున్నాను చూడండి. ఇక్కడైతే మేము ఎవ్వరము తొక్కమనమాట. అండ్ అలాగే దీపపు కుందులన్నీ ఇలా నీట్గా కడిగేసుకొని ఆరబెట్టుకున్నాను. సో ఇంతే అండి, ప్రతి వారం నేను ఇలాగే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.